A flight of 600 kilometers, 600 kilometers and the distance between 2 points. In a flight of 600 kilometers, an aircraft was slowed down due to bad weather. వాతావరణం బాగోకపోవడం వలన వాతావరణం ఏంటంటే అలసటగా ఉండడం వలన కారు మేఘాల వలన ఏమైందంటే ఎయిర్ క్రాఫ్ట్ అనేది స్లో అయింది. డ్యూ టు బ్యాడ్ వెదర్ ద స్పీడ్ ఆఫ్ ఫ్లైట్ reduced by 200 kmph. ఎప్పుడైతే వాతావరణం బాగాలేదో 200 కిలోమీటర్లు per hour గంటకు తగ్గిందనమాట. ద టైమ్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 30 minutes. ద ఎయిర్క్రాఫ్ట్ వాజ్ టూ లేట్ 30 minutes. ఏదైనా కానీ 30 minutes అనేది లేట్ అయిపోయింది, 30 minutes అనేది టైం పెరిగింది అన్న ఒకే మీనింగ్. ఫైండ్ ద ఒరిజినల్ స్పీడ్ ఆఫ్ అండ్ ఎయిర్క్రాఫ్ట్. ఓకేనా? దీని అర్థం ఏంటంటమ్మా, రెండు స్టేషన్ల మధ్య దూరం 600 కిలోమీటర్లు. వాతావరణం బాగోకపోవడం వల్ల ఏమైందంటే ఏరోప్లేన్ అనేది స్లో అయింది. ఎంత స్లో అయిందంటే ఉన్నదాని మీద 200 kmph తగ్గింది. రెడ్యూస్డ్ బై kmph అన్న, డిక్రీజ్డ్ బై 200 kmph అన్న, లెస్ బై 200 kmph అన్న, డిమినిష్డ్ బై, రెడ్యూస్డ్ బై, సబ్ట్రాక్టెడ్ బై, ఏదన్నా సరే ఉన్నదాని మీద తగ్గిందని అర్థం. రెడ్యూస్డ్ టు అంటే ఫిక్స్డ్, డిమినిష్డ్ టు అంటే ఫిక్స్డ్, లెస్ టు అంటే ఫిక్స్డ్, సబ్ట్రాక్టెడ్ టు అంటే ఫిక్స్డ్, PO2 అంటే ఫిక్స్డ్, బై అంటే రెడ్యూస్డ్ మీనింగ్ అంటే తగ్గించాలి. అదే ఇంక్రీజ్డ్ బై అంటే ఉన్నదాని మీద పెంచాలి. మోర్ బై అంటే ఉన్నదాని మీద పెంచాలి. ఎక్స్ట్రాసెస్ బై అంటే మోర్ ఉన్నదాని మీద పెంచాలి. అదే ఇంక్రీజ్డ్ టు అంటే ఫిక్స్డ్, మోర్ టు అంటే ఫిక్స్డ్, ఎక్స్టెన్సెస్ టు అంటే ఫిక్స్డ్. ఓకే, సో చూసుకుంటే 600 కిలోమీటర్ జర్నీ చేయాలి. ఉన్న స్పీడ్ అంతా తెలియదు, ఎక్స్ చూడమ్మా. అదే ఇది ఎక్స్ 600 కిలోమీటర్స్, ఎక్స్ మైనస్ 200 ఇజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఇక్కడ హాఫ్ అన్ అవర్. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 200, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 200. ఇది 600తో స్టార్ట్ అయిందండి, ఎక్స్ మైనస్ 200. ఇది ఎక్స్ మైనస్ 200తో స్టార్ట్ అయిందండి, 600x ఈక్వల్ టు హాఫ్ అన్ అవర్. ఓన్లీ ఏమండి ఎల్సిఎం చేస్తే ఎక్స్ని ఎక్స్ మైనస్ 200కి ఎల్సిఎం చేస్తే ఇది వస్తుంది. సో 600 ఆఫ్ ఎక్స్ మైనస్ 200, 600 ఆఫ్ ఎక్స్. సో 600xకి 600xకి క్యాన్సిల్ అయితే 1,20,000 వస్తుంది. ఇది మల్టిపుల్ చేస్తే x² మైనస్ 200x. 30 minutes లేట్ అంటే హాఫ్ అన్ అవర్ కాబట్టి 1/2 వేసుకున్నాం. సో అడ్డగోణం చేస్తే ఏమవుతుందంటే చూసుకుంటే కనుక x² మైనస్ 200x ఈక్వల్ టు 2,40,000. సో x² మైనస్ 200x మైనస్ 2,40,000 ఈక్వల్ టు 0. సో చూసుకుంటే ఒక్కసారి దీన్ని చూసుకుంటే ఏమవుతుందంటే చూడండి, మనకి మల్టిప్లై చేస్తే 2,40,000 x² రావాలి, అడ్జస్ట్ చేస్తే 200x రావాలి. x² మైనస్ 600x ప్లస్ 400x మైనస్ 2,40,000 ఈక్వల్ టు 0. మైనస్ ఇంటూ ప్లస్ చెప్పండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఓకేనా? 600 ఇంటూ 400 2,40,000. ఎందుకంటే 6 4 24, ఇవి 2 సున్నాలు, ఇవి 2 సున్నాలు, 1 2 3 4 సున్నాలు, 24 పక్కన 4 సున్నాలు. మైనస్ 600లో ప్లస్ 400 పోతే మైనస్ 2 సరిపోయిందండి. సో ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 600 ప్లస్ 400 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 600. ఎక్స్ మైనస్ 600 ఆఫ్ ఎక్స్ ప్లస్ 400 ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు 600 అండి మైనస్ 400. సో మైనస్లో తీసుకోం, ప్లస్లో తీసుకుంటాం. ఇది చూద్దాం, ఆప్షన్స్ పెట్టి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ 600 kmph, సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి 400 kmph, ఇది 800 kmph, ఇది 1200 kmph. అంటే గంటకి 1200 కిలోమీటర్లు, గంటకి 800 కిలోమీటర్ స్పీడ్. ఉన్న డిస్టెన్స్ ఎంత చెప్పండి? 600 కిలోమీటర్స్. ఎంత స్పీడ్గా ఉంటుందో మనకు తెలియదు. ఫస్ట్ ఆప్షన్లో ఏముంది? 600 kmph ఉంది. 600/600 ఇది km/kmph. km క్యాన్సిల్ అయితే 1/1 అవర్ అంటే 1 అవర్ అవుతుందండి. 600 పోతే 1 వస్తుంది. km/kmph క్యాన్సిల్ చేస్తే 1 అవర్ వస్తుంది. ఇందులో 2 సున్నాలు, ఇందులో 2 సున్నాలు పోతే 6/4. 6/4 అనేది మిక్సర్ ఫ్రాక్షన్లో మార్చుకుంటే 1.5 అవర్. మామూలుగా 600 kmph అయితే 1 అవర్ పడుతుందండి. అదే వాతావరణం బాగోకపోవడం వలన ఉన్నదాని మీద 200 తగ్గితే, అందుకే రెడ్యూస్డ్ బై 200 kmph అంటే ఉన్నదాని మీద తగ్గితే, అదే రెడ్యూస్డ్ 2 అంటే ఫిక్స్డ్ 200. 200 ఎక్కడ తగ్గిందో 400 అయితే గంటన్నర పడుతుంది. అంటే మామూలుగా న్యాచురల్ స్పీడ్తో వెళ్తే 1 అవర్ అండి. వాతావరణం బాగోకపోవడం వల్ల 1.5 అవర్ పడుతుంది కాబట్టి హాఫ్ అన్ అవర్ ఎక్కువ టైం పట్టిందండి. ఇది షార్ట్ కట్ అండి, ఇది ప్రొసీజర్.